అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తుందా అంటే అవుననే సమాధానాలు వస్తాయి నారాయణ గారి దగ్గర నుంచి. నీరుకొండలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారంట. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అన్నది ఎవరికి కూడా అభ్యంతరం లేదు. అండ్ ఎన్టీఆర్ గారు రాష్ట్రానికి ఏం చేశారన్నది ఇక్కడ టాపిక్ కానే కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కొందరు ఎన్టీఆర్ గారు ఎక్కువ చేశారంటే, కొందరు చేయలేదంటే, ఇక్కడ టాపిక్ ఎన్టీఆర్ గారు ఏం చేశారు అన్నది కాదు. ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టొచ్చా వద్దా అన్నది కూడా టాపిక్ కానే కాదు. వి ఆల్ రెస్పెక్ట్ ఎన్టీఆర్ అండ్ ఆల్సో చనిపోయిన వారి గురించి మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వారు ఏదైతే మంచి చేశారో రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దాని గురించి మనం మాట్లాడుకోవాలి తప్పితే వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడాల్సిన అవసరము లేదు, అట్లా మాట్లాడకూడదు. మనం రామారావు గారిని గౌరవించుకుంటాం. ఇక్కడ రామారావు గారి స్టాచ్యూ అన్నది టాపిక్ కానే కాదండి. దానికి అవుతున్న ఖర్చు ఏంటన్నదే ఇక్కడ టాపిక్. ఒక్కసారి మంత్రి నారాయణ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది 1750 వరకు అవుతుంది యాక్చువల్గా. దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్, ఓన్లీ బ్రాంజ్ స్కిన్ 3500 టన్నులు. 3500 టన్నులు. ఒక విగ్రహ నిర్మాణానికి 1750 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాం అవుతుందని చెప్పేసి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారని చెప్పేసి మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. ఇక్కడ ఎవరి విగ్రహం అన్నది అప్రస్తుతం అండి. ఎవరి సొమ్ము అన్నది ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం కూడా ఉంది. ప్రజల సొమ్ముతో 1750 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా అభిమానంగా వారి సొంత డబ్బులతో విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. విగ్రహాలని ధ్వంసం చేయడం కానీ, విగ్రహాలకు నష్టం కలిగించడం కానీ చేయకూడదు. అది మనం అందరం కూడా మనసులో పెట్టుకోవాలి. కానీ ప్రజల సొమ్ముతో ఎంతమంది ప్రజలు ఆ 1750 కోట్లు పెట్టడానికి అంగీకరిస్తున్నారు? ప్రజల దగ్గర మీరు ఏమైనా అభిప్రాయ సేకరణ చేశారా? ప్రజలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రం 3 లక్షల కోట్లకు పైచిలకు అప్పు చేసింది ఈ 18 నెలల కాలంలో. అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పు చేస్తే కానీ పూట గడవని పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో 1750 కోట్లతో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి ఇప్పుడు ఆ అవసరం ఏముంది? అది కూడా ప్రజల సొమ్ముతో. ఎన్టీఆర్ గారితో పాటు ఒక కత్తి వెనకల చంద్రబాబు పొడుస్తున్నట్టు ఆ విగ్రహం కూడా పెడితే పని అయిపోతుంది కదా. పోటు పొడిసి మామకు ఘోరంగా వెన్నుపోటు పొడిసి పార్టీని లాక్కొని మళ్ళీ ఇప్పుడు ఆయనకు దండేసి దండం పెడతాడంట చంద్రబాబు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇదే నారాయణ ఔటర్ రింగ్ రోడ్, నెల్లూరులోని ఔటర్ రింగ్ రోడ్డు గురించి మాట్లాడుతూ 3000 కోట్లు ఖర్చు అవుతుంది ఔటర్ రింగ్ రోడ్డుకి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి మేము ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించము అని చెప్తున్నారు. అంటే మీరు గమనించండి, రాష్ట్రంలో ఎక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. హంగు ఆర్భాటాలకు, ముక్కుకు ఈ ముక్కురాయిలాగా లేకపోతే చెవులకు చెవుదిద్దుల్లాగా అవి లేకపోయినా కానీ నడుస్తాయి. సొబుగులు అద్దుతున్నాము మేము, రాజధానికి 1750 కోట్లతో ఒక స్టాచ్యూ కట్టుకుంటాం మేము, ఎందుకంటే మా పరిపాలనలో మేము మొత్తము కూడా పోనీ అక్కడ రైతులకు ఏమైనా న్యాయం చేసినంటే అది కూడా లేదు. మా సొంత కాంట్రాక్టర్లకు మా వాళ్లకు లబ్ధి చేకూర్చడానికి ఆ 1750 కోట్ల కాంట్రాక్ట్ కూడా వాళ్ళకు పోతుంది. దాంట్లో 1000 కోట్లో 1100 కోట్లో మిగులుతుంది, అది వాళ్ళ జేబుల్లోకి పోతుంది. ఇది జరిగేది. రాష్ట్రంలో ఎవరు కూడా 1750 కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెట్టమని ఎవరు కూడా అడగట్లేదు. సొంత డబ్బుతో హెరిటేజ్ పాల లాభాల్లో వచ్చిన డబ్బుతో చంద్రబాబు నాయుడు కట్టుకుంటాడంటే అది కూడా తన సొంత స్థలంలో, ప్రభుత్వ స్థలంలో, ప్రజల స్థలంలో కాదు. ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళ ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి రామారావువి? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అడుగుతున్నా, మీ ఇంటి ఆవరణలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? ఒకటంటే ఒకటి ఉందే. పోటు పొడిచిందే మీరు, వాళ్ళకి ఏం విగ్రహాలు ఉంటాయి? ఇదే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ తక్షణమే మెడికల్ కాలేజీల పనులు అంటే ఇంకా పెండింగ్లో ఉన్న 10 మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టాలంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 కోట్లు అవుతుంది, ఆ పైన 5000 కోట్లు అవుతుంది. సో ఇప్పటికిప్పుడు మనకు 2000 కోట్లు కావాలి.
మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయము, మనము పీపీపీ విధానాల్లో అమ్ముకుంటాం ఆస్తుల్ని అని చెప్తున్నారు. ఒకటి, మెడికల్ కాలేజీలని స్టార్ట్ చేయలేరు, డబ్బులు లేవు. ఔటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ చేయలేరు, డబ్బులు లేవు. కానీ అవసరం లేని విగ్రహానికి 1750 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారంటండి. తుగ్లక్ పరిపాలన కాకపోతే ఇంకేంటండి? నారా లోకేష్ వచ్చి చెప్తాడు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి మేము 99 పైసలు ఎకరా కాదు, అన్ని ఎకరాలు 99 పైసలకి ఇస్తా. ఎవడు అడుగుతాడు? నీ హెరిటేజ్ ఆస్తి ఇవేమి? నీ హెరిటేజ్ ఫ్యాక్టరీ నువ్వు ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి 99 పైసలకి. ఇప్పుడు వీళ్ళే ఏం ముద్ర కొట్టారండి? ఇన్ని పథకాలు ఎట్లు ఇస్తారు? అసలు ఇంపాసిబుల్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్తే, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచతా, పథకాలు ఇస్తా, నా అందాన్ని చూసి, నా చందాన్ని చూసి, నా విజనరీని చూసి కంపెనీలు పొల్లు దండాలు పెట్టుకుంటూ వస్తాయని మాట్లాడిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడుని అవమానించినట్టు కదండి. 99 పైసలకు భూములు ఇస్తాం, రండి బాబు రండి బాబు రండి బాబు అని అడుక్కుంటుంటే చంద్రబాబును అవమానించినట్టు కదా. ఇంకా చంద్రబాబు నాయుడు విజనరీ ఏముంది దాంట్లో? చంద్రబాబు నాయుడు గొప్పదనం ఏముంది దాంట్లో? చంద్రబాబు నాయుడు ఇంద్రుడు దేవేంద్రుడు, పథకాలు ఇవ్వాలంటే పెట్టుబడులు రావాలి, చంద్రబాబును చూసే పెట్టుబడులు పొల్లు దండాలు పెట్టుకుంటూ వస్తాయని. ఇప్పుడు చంద్రబాబు బ్రాండ్ మీద చూసి రావాలి కదా, నువ్వు 99 పైసలకి ఇచ్చేది ఏంది? ఈ నారా లోకేష్కి ఎవరో ట్యూషన్ చెప్తారు, వాళ్ళు చెప్పేది ఏం చెప్తారంటే ప్రతిదానికి ఒకటే ఆన్సర్. ఎవరో మన విలేకరులు, కాదండి కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదంటే, చూడమ్మా మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం. ఏం పద్ధతి ప్రకారం ఏముంది? ఇప్పుడు ప్రతి నిమిషం ఒకరు చనిపోతుంటారు, ఒకరు పుడుతుంటారండి. ఇప్పుడు 18 నెలలుగా నాకు తెలిసి 1,02,00,000 లక్షల మందో వాళ్ళు చనిపోయిండ్రు. ఎవరు పెన్షన్ తీసుకునేవాళ్ళు, వయోభారంతోనో లేకపోతే ఆరోగ్య సమస్యలతోనో ఇతరత్ర వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదండి పెన్షన్. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో. ఏమన్నా మాట్లాడితే నారా లొకేషన్లే కాదండి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతాం. ఎంత పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి? ఇప్పుడు మీకంటూ రూల్స్ ఉంటే ఆ రూల్స్కి ఎవరైతే కొత్తగా అర్హులు ఉంటారో వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 months రివ్యూ చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోవాలి. 18 నెలలైనా ఒక కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? తుగ్లక్ పరిపాలన, ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తుందండి రాష్ట్రంలో. కోడి పందాలకు పర్మిషన్, సిగ్గు లేకోకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి కోడి పందాలు జరుపుకోవచ్చు అంటారు. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కోడి పందాలు నిషేధము, బెట్టింగ్ నిషేధం అని ఉన్నా కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులే బయటకు వచ్చేసి కోడి పందాలు ఆడుకోండి అంటే ఇంకా తుగ్లక్ పరిపాలన, ఎర్రబుక్కు రాజ్యాంగం కాకపోతే ఏంటండి ఇది?